హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఇంకో కాన్సెప్ట్ అన్నమాట. వెరీ సింపుల్. మనం జనరల్గా డెల్టా టేబుల్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, మీ అందరికీ తెలిసిందే. సో డెల్టా టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి అనేది సో మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి లేకోస్లో ఒక టేబుల్ ఉంది. సో మీరు చూస్తున్నాం కదా ఇక్కడ. సో సిఎస్వి ఈఎంపి ఇన్ఫర్మేషన్ అనే ఒక టేబుల్ అయితే ఉందన్నమాట. ఇక్కడ 15 రికార్డ్స్ ఉన్నాయి, అలాగే ఒక 6 కాలమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. లెట్స్ వెయిట్. ఓకే, సో ఇందాక చెప్పినట్టుగా మనకి 15 రోస్ ఉన్నాయి. అలానే ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, కంట్రీ, ఇలా మనకి 6 కాలమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కొన్నిసార్లు కాలమ్స్ రీనేమ్ చేయడం కానీ, కాలమ్స్ యాడ్ చేయడం కానీ, డ్రాప్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనకి సో రెగ్యులర్ అని చెప్పిన కొన్ని కేసెస్లో. ఓకే, సో అలాంటి కేసెస్లో మనం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం అనమాట. ఓకే, సో ఫస్ట్ నేను సో డేటాను రీడ్ చేస్తున్నాను. సో మీరు PySpark ద్వారా రీడ్ చేసుకోవచ్చు, స్పార్క్ ఎస్క్యూఎల్ ద్వారా రీడ్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ వేస్ ఉంటాయి, మీ అందరికీ తెలిసింది. ఆల్రెడీ మనం చాలా వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే ఓకే, ఇట్స్ గోయింగ్. సో ఫస్ట్ సెషన్ అనేది క్రియేట్ అయింది, దాని తర్వాత ఈ పర్టికులర్ సెల్ అనేది రన్ అవుతుంది. ఓకే, సెషన్ అనేది ఆల్మోస్ట్ విత్ ఇన్ 10 సెకండ్స్లో రన్ అవ్వాలి. ఓకే, సో 10 సెకండ్స్ కాకుండా ఎక్కువ వెళ్తుందని సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. ఓకే, మీరు చూడొచ్చు. సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, కంట్రీ. సో ఇప్పుడు ఏదైనా కాలమ్స్ మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 6 కాలమ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ నేను ఒక కాలం యాడ్ చేస్తున్నాను. ఏమని? ఈఎంపి కోర్స్ అనే కాలమ్ని యాడ్ చేస్తున్నాను. చూడొచ్చు. ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ కాలమ్స్, ఈఎంపి కోర్స్. ఓకే, లెట్స్ ట్రై టు డు దిస్. ఓకే, నేనైతే కాలం అనేది సక్సెస్ఫుల్గా యాడ్ చేశాను. ఆఫ్ కోర్స్ మనకి ఎటువంటి లాక్ కైండ్ ఆఫ్ థింగ్ ఇక్కడ ఏం రాదు. జస్ట్ ఇది రన్ చేస్తాను, ఒకసారి చూద్దాం. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఏమొస్తుంది? 7 కాలమ్స్, 15 రికార్డ్స్. ఓకే, సో డేటా ఉంది. సో 7 కాలమ్స్. అదే ప్రీవియస్ సెల్ చూస్తే మనకి ఏమున్నాయి? 6 కాలమ్స్, 15 రికార్డ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే నేను ఒక కాలం అనేది యాడ్ చేశానో మళ్ళీ ఇక్కడ చూస్తే మీకు 7 కాలమ్స్. ఏ కాలం అది? ఈఎంపి కోర్స్ అనే కాలం నేనైతే యాడ్ చేశాను అనమాట. మీరు చూడొచ్చు, నల్ వాల్యూస్ అన్నీ కూడా ఉన్నాయి. ఓకే, సో చూస్తారు కదా. ఓకే, అలా కాకుండా సో మనం ఈ వేలో కూడా యాడ్ చేయొచ్చు అనమాట. లైక్ విత్ కాలం ఫంక్షన్ ద్వారా. సో చెప్తాను కదా, దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ అయితే ఉంటాయి అనమాట. మీరు స్పార్క్ ఎస్క్యూఎల్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు, PySpark ద్వారా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక వే అనమాట. సో నేను జస్ట్ టేబుల్ని రీడ్ చేసి ఆ వచ్చిన అవుట్పుట్ని డేటా ఫ్రేమ్లో స్టోర్ చేసి మళ్ళీ ఒక కాలం అనేది ఆ డేటా ఫ్రేమ్కి యాడ్ చేసి మళ్ళీ రైట్ చేస్తున్నాను. ఐ థింక్ దీనికన్నా ఇది బెటర్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్, మనం రీడ్ చేయాల్సిన అవసరం లేదు, రైట్ చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్ కోర్స్ అండ్ ఇట్స్ అప్ టు యువర్ విష్ అనమాట. మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. రన్ అవుతుంది. ఓకే, సో మనకి డేటా అయితే ఎగ్జిక్యూషన్ అయింది. లెట్స్ సీ దట్. ఎగ్జిక్యూషన్ అవుతుంది, స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే, మీరు చూడొచ్చు, ఈఎంపి కోర్స్ అనేది ప్రీవియస్లో యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈఎంపి మెయిన్ కోర్స్ అనేది ఇంకో కాలం యాడ్ చేసాం అనమాట. ఇలా సో PySpark కావచ్చు, స్పార్క్ ఎస్క్యూఎల్ ద్వారా కావచ్చు, రెండింటి ద్వారా యాడ్ చేసుకోవచ్చు. బట్ స్పార్క్ ఎస్క్యూఎల్ ఈ ఆప్షన్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా ఈజీ అనమాట. ఐ థింక్ దిస్ ఈజ్ బెటర్. సో మీ కన్వీనియంట్ ప్రకారంగా ఏదైనా వీ హావ్ టు డిసైడ్. సో ఇప్పటిదాకా మనం కాలమ్స్ అయితే యాడ్ చేయడం జరిగింది అనమాట. సో అలా కాకుండా కొన్ని కేసెస్లో రీనేమ్ కూడా చేయాల్సి వస్తుంది. ఓకే, ఏంటి? కాలమ్స్ అనేది యాడ్ చేస్తున్నాం, బట్ అలా కాకుండా ఉన్న కాలమ్స్ని రీడ్ చేయడానికి
పాసిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ ఇది రన్ చేద్దాం. సో దాని తర్వాత ఆల్టర్ టేబుల్ నేమ్ రీనేమ్ కాలమ్ ఈఎంపి కోర్స్ టు ఈఎంపి కోర్స్ లేటెస్ట్ అప్డేట్. అంటే ఏదైతే ఇంతకు ముందు కాలం ఉందో ఈఎంపి కోర్స్ అనే కాలం, ఆ కాలంని వేరే కాలం తోటి నేను రీనేమ్ చేస్తున్నాను. స్ట్రైట్ అవ్వాలి. ఓకే, మనకైతే సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ అయింది. సో ఒకసారి చెక్ చేద్దాం వస్తుందో రావటం లేదు. చూడొచ్చు ఇక్కడ ఈఎంపి కోర్స్ ఉంది కదా. సో ఇది వేరేది రావాలి. చూసారా, ఈఎంపి కోర్స్ లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. ఓకే, ఇంతకుముందు కాలం నేమ్ ఒక రకం ఉంది. ఇప్పుడు మనం రీనేమ్ చేసిన తర్వాత ఏదైతే లేటెస్ట్ ఉందో అది మాత్రం వస్తుంది అనమాట. ఇలా మనం ఏంటంటే కాలమ్స్ అనేది ఎగ్జిస్టింగ్ డెల్టా టైప్లో యాడ్ చేయడం కానీ, లేకపోతే రీనేమ్ చేయడం కానీ, ఈవెన్ యూ కెన్ డ్రాప్ ఇట్ ఆల్సో. సో అది కూడా చెప్తాను. చూడొచ్చు మీరు ఇక్కడ ఆల్టర్ టేబుల్ అండ్ డ్రాప్ కాలం. ఓకే, సో మీరు ఏదైతే కాలం ఉందో ఆ కాలంని డ్రాప్ కూడా చేయొచ్చు అనమాట. చూడొచ్చు ఆల్టర్ టేబుల్ డ్రాప్ కాలం. లెట్స్ స్టార్ట్ విత్ దిస్. ఓకే, సక్సెస్ఫుల్ గా అది ఎగ్జిక్యూట్ చేసింది. ఇప్పుడు మనం చూద్దాం. చూసారా, ఓన్లీ 7 కాలమ్స్ ఉన్నాయన్నమాట. సో ఈఎంపి కోర్స్ అనే కాలం, ఈఎంపి మెయిన్ కోర్స్ అనే కాలంని సో డ్రాప్ చేయటం జరిగింది అనమాట. ఇలా మీరేంటంటే సో కాలమ్స్ యాడ్ చేయటం కానీ, రీనేమ్ చేయటం కానీ, సో అండ్ డ్రాప్ చేయటం కానీ యూ కెన్ డూ ఇట్ ఆల్సో. సో మీరు ఇక్కడ డెల్టా లాగ్ ఫైల్స్ ఉంటాయి, మీ అందరికీ తెలిసిన ఈ ఫైల్స్ అనేది. సో యా, సో పార్కెట్ ఫైల్స్ జనరేట్ అవుతుంటాయి. అండ్ ఓకే, సో ఇవన్నీ చూడొచ్చు అనమాట. డిఫరెన్స్ లానే ఉంటాయి. సో డెల్టా లాగ్ కావచ్చు, జేసన్ చూడొచ్చు. సో ఎన్ని జేసన్ పార్కెట్ ఫైల్స్ ఏంటనేది ఇదంతా కూడా ఏంటంటే మనం ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చూసినప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటనేది వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.